కోట్లాది మంది ప్రజల దశాబ్దాల కల, వందలాది ప్రాణాల త్యాగం, అలుపెరగని పోరాటం ఇదే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. 2001 ఏప్రిల్ 27న ఉద్యమాన్ని రాజకీయ పంథాలో నడిపించడానికి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఇది మలిదశ ఉద్యమానికి ఒక బలమైన ఆరంభం. తరువాత 2009 నవంబర్ 29న తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఏకంగా ఢిల్లీ పీఠాన్ని కదిలించి తెలంగాణ ఉద్యమ గమనాన్నే మార్చేసింది. దీని ఫలితంగానే 2009 డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి చిదంబరం గారు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తర్వాత ఏర్పడిన శ్రీకృష్ణ కమిటీ అధ్యయనం, అలాగే ప్రజలందరూ ఏకమై చేసిన సకల జనుల సమ్మె, సాగరహారం వంటి పోరాటాలు తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పాయి. చివరికి 2013 జూలై 30న సిడబ్ల్యుసి తీర్మానం ద్వారా తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో, 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించింది. ఆ తర్వాత అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ది బిల్ ఈజ్ పాస్ అని మార్చి 1న ఆమోద ముద్ర వేశారు. చివరికి 2014 జూన్ 2న భారతదేశ పటంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. తెలంగాణ ఏర్పాటులో జరిగిన ఈ చివరి ఘట్టాల గురించి వీడియో నచ్చితే లైక్ చేయండి.